హైడ్రా చర్యలు చట్ట వ్యతిరేకం, నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే కూల్చివేతల ఈ వైఖరి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. హైడ్రా తీరును తీవ్రంగా తప్పుపట్టిన హైకోర్టు కోర్టుకు హాజరు కావాలని ఇన్స్పెక్టర్కు ఆదేశం. ఎక్కడికక్కడ హైడ్రా మళ్ళీ మొదలుపెట్టారు. హైడ్రాతో కువ్వలైన హైదరాబాద్ స్థితిగతులు అయినా కూడా నిరుపేద కుటుంబాలకు గడువు ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన సూచనలు కూడా పట్టించుకొని మీరు 24 గంటలలో కోర్టు నోటీసులు ఇస్తామంటే ఇది చట్ట విరుద్ధం అని చెప్పినా కూడా హైకోర్టు సూచనలను గాలికి వదిలేసి వారు ప్రభుత్వం ఇచ్చిన సూచనలకే అధికారులు తల వంచి హైడ్రా విధానాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయినా కూడా హైకోర్టు ఇప్పుడు ఇన్స్పెక్టర్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్రంలో జరుగుతున్న హైడ్రా విధానం. నిరుపేద కుటుంబాలు 20-30 ఏళ్ల నుండి ఆడ కట్టుకుంటే వారు కరెక్ట్ గడువు కూడా ఇవ్వకుంటే 24 గంటలనే కూలగొట్టి వారిని రోడ్డున పాలు చేస్తున్న హైడ్రా. అంటే రాష్ట్ర ప్రభుత్వం విధానాలు ఇది. కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు మంచి జరుగుతుందని ఓట్లేసిన రాష్ట్ర ప్రజలకు హైడ్రాతో పెద్ద దెబ్బను కొడుతున్న రాష్ట్ర ప్రభుత్వం. వారి కరెక్ట్ గడువు కూడా ఇవ్వని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వ విధానాలు, అంటే ఇంత అధ్వానంగా ప్రజలపై కక్షపూరితమైన విధానాలతో ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి వారికి ఒక 1 మంత్ 2 మంత్స్ గడువు ఇవ్వాలి. కానీ 24 గంటలలో కూల్చడం అంటే ఇది చట్ట విరుద్ధం అని హైకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్రంలో జరుగుతున్న వారి పాలన విధానాలు, వారు చేస్తున్న అరాచక విధానాలు. ఇది